జైలర్ రేంజ్ దాటిపోయేలాగా ఉంది సినిమా మాత్రం. సినిమా పేరు పట్టుదల, జనాలకు వేసాడు వల అన్న. అసలు దీన్ని సినిమా అంటారా అన్న దీన్ని? బ్రో అజిత్ పట్టుదల ఎలా ఉంది అన్న? పట్టుదల నిజంగా పట్టాడు ఈసారి. మొన్న ఆల్రెడీ మన ఇండియాకే కార్ రేసింగ్లో థర్డ్ ప్రైజ్ తీసుకొచ్చాడు. అసలు నిజంగా ఒక హీరో ఈ రేంజ్ అంటే అది కూడా ఈ ఏజ్లో తెల్లగడ్డ వేసుకుని కూడా థియేటర్ని షేక్ చేస్తున్నాడు ఇలాగా పబ్లిక్ని. సినిమా మాత్రం సూపర్ సూపర్ ఉంది. మంచి కంటెంట్ ఉందన్న. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. మంచి కంటెంట్ మూవీ ఇది. ఎలా ఉంది బ్రో? చాలా క్యూట్గా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే క్యూట్నెస్. వర్షం సినిమాలో ఎలా ఉందో ఇప్పుడు అంతే యంగగా ఉంది. నిజంగా త్రిష ఈ సినిమాలో ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. రేంజ్ హిట్ అవుతుందా? డెఫినెట్గా అన్న, నిజం చెప్తున్నా, డెఫినెట్గా మీరు మంచి చెప్పారు. జైలర్ రేంజ్ దాటిపోయేలాగా ఉంది సినిమా మాత్రం. యాక్షన్ మాత్రం మామూలు లేదు. అజిత్ అంటేనే మనకు తెలుసు ఆ యాక్షన్ సీన్స్ అంటే ఆ స్క్రీన్ ప్లే అంటే టేకింగ్ ఏదైతే ఉందో అది మామూలు లేదు. సూపర్ సూపర్ ఉంది అనమాట. విజయ్ దళపతి పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు అజిత్ అయినా మొత్తం లేదు. విజయ్ దళపతి గారు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ రావాలి, ఎరక్కి వస్తారు, సినిమాలు తీస్తారు డెఫినెట్గా. సో అప్పటి వరకు అజిత్ అన్న మాత్రం నిలబెడతారు డెఫినెట్గా. అయితే బ్రో పట్టుదల ఎలా ఉంది అన్న? జస్ట్ ఇప్పుడే చూసిన అన్న అజిత్ గారికి. అన్న అజిత్ గారు యాక్టింగ్ ఏందన్న సినిమా పట్టుదల కదా టైటిల్. పట్టుదలతోటి యాక్టింగ్ చేసిన సినిమాలో ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్న సినిమా కొత్త మ్యారేజ్ అయిన కపుల్స్ ఒక ఫారెన్ కంట్రీకి వెళ్తే అక్కడ వాళ్ళ భార్య మిస్ అయితే ఎలా మిస్ అయిందని దాని గురించి స్టోరీ నడుస్తుంది. ఆ స్టోరీ అంటే ఏమైనా కనిపెట్టే మూమెంట్లో ఆ థ్రిల్లర్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ మీ అంచనాలకు వదిలేస్తున్నా. అజిత్ అన్నకి ఒక దండం నిజం చెప్పాలంటే. అజిత్ అన్నకి మైండ్ బ్లాక్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనురాధు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నేను దంచి వదిలిపెట్టిండు అన్న. అసలు దీన్ని సినిమా అంటారా అన్న దీన్ని? నా ఇది ఇండియన్ సినిమా కాదన్న, హాలీవుడ్ బనికి రాదు ఈ సినిమా కింద. అజిత్ అన్న నీకు దండం పెడుతున్నా నిజంగా. ఏందన్న యాక్టింగ్, మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్న నిజంగా. బ్రో పట్టుదల ఎలా ఉంది భయ్యా? సినిమా పేరు పట్టుదల, జనాలకు వేసాడు వల, బాక్స్ ఆఫీస్కి డబ్బులు జల. ఇంకా తల అజిత్ గురించి చెప్పాలంటే భయ్యా, ఒక స్టైలిష్ లుక్లో వైట్ స్టైర్లో హెయిర్ స్టైర్ని ఒక స్టైలిష్ లుక్ తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. బట్ ఈ పట్టుదల కూడా మిస్టరీ, థ్రిల్లర్, యాక్షన్. బట్ మన అర్జున్ గారి నుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ పోటాపోటీకి తీసిన సీన్స్ ఆసమ్ లాగా ఉంది భయ్య. స్టోరీ కూడా మనకు చాలా కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. అది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ బట్ అదర్ యాక్షన్ లవర్స్ కానీ మూవీ పల్స్ తగ్గట్టుగా కాకుండా రియల్గా ఇండియాకు కార్ రేజ్లో కూడా థర్డ్ ప్రైజ్ తీసుకొచ్చారంటే హ్యాట్సాఫ్ చెప్పచ్చు భయ్య. బట్ అజిత్ని చూసి మన హీరోలు కూడా ఇంప్రెషన్ అవ్వాలి. ఏంటంటే స్పోర్ట్స్ అంటే నాట్ ఏ జోకు. ఏదో పబ్జీ గేమ్స్ ఆడి ఎంటర్టైన్మెంట్ అయ్యే విధానం కాకుండా ఫిజికల్ వాటి మీద కూడా దృష్టి పెడితే ఒక సెలబ్రిటీ అనేది జనాలకి ఇంకా మోటివేషన్ అవుతుంది. సినిమా మోర్ దెన్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. పాయింట్స్ కానీ సీన్స్ కానీ. త్రిష గారి గురించి అయితే మీకు చెప్పక్కర్లేదు. అనిరుద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక జైలర్ మ్యూజిక్ కన్నా అవసరం అనిపించింది భయ్య. బాగుంది సినిమా.